పాడేరు బహిరంగ సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. భర్తీ చేయొచ్చు. మెగా డిఎస్సీ వేయకపోగా ఈరోజు 6000తో ఒక దగా డిఎస్సీ వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు. 5 సంవత్సరాలు ఒక్క జనవరి 1 రోజున జాబ్ క్యాలెండర్ వేయలేదు. ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు దగా డిఎస్సీ వేశారు. మళ్ళీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం తయారయ్యారు. లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. ఎంతమంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంతవరకు వస్తే ఈ రోజు ఒక 6000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు. ఇది దగా కాకపోతే ఏమిటి? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగానైనా మేలు జరగలేదు. 10 సంవత్సరాలు అయిందే. మైక్ బానే ఉందా? చెక్. 10 సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు. ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నాడు. గ్రాఫిక్ సినిమాలు చూపించారు. జగనన్న గారేమో ఒకటి సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. 3 కాదు కదా, ఈ రోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా ఉంది. కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అసలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఉత్తరాంధ్రకు తలమానికం. అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు ప్రాఫిట్స్ లో, ఒకప్పుడు లాభాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని యాన్సిలరీ ప్రాజెక్టులను, యూనిట్లను కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ఉద్యోగస్తులు, 30,000కు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. అయినా కూడా పట్టింపు లేదు. అయినా కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ప్రభుత్వం గురించి మీరెందుకు ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామంటున్నారే. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు అంటే మాట తప్పకుండా ఉండడము, మడమ తిప్పకుండా ఉండడం. అలాంటిది జగనన్న గారు ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. అన్నారా లేదా? ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అన్నది లేకుండా చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. అంతేకాదు, ఇదే విషయాన్ని నేను మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టోను అంటే బైబిల్తో, ఖురాన్తో, భగవద్గీతతో సమానమని చెప్పాడు జగనన్న గారు. అలాంటిది మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ఈరోజు సర్కారు అమ్మిందే కొనాలి. సర్కారు ఏమమ్ముతే అదే కొనాలి. సర్కారు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఆఖరికి 25% మన రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వల్ల గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ. అయినా క్వాలిటీ చెక్స్ ఉన్నాయా? సర్కారే కల్తీ చేసి అమ్ముతుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా మాట్లాడు. సర్కారు అమ్మిందే కొనాలి. ఏమమ్ముతుంది సర్కారు? భూమ్ అంట, డిఎస్సీ అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట. మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఏం చెప్పాలి వీళ్ళకు? అది కూడా క్యాష్ మాత్రమే ఇచ్చి కొనాలట. డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎందుకంటే ఇది ఒక లిక్కర్ మాఫియా కాబట్టి. ఎవరికి ఎంత అమ్ముతున్నామో ఏది లెక్కలేదు. స్టేట్ కు ట్యాక్స్ వస్తుందో లేదో లెక్కలేదు. సెంటర్ కి ఎంత ట్యాక్స్ పోతుందో లెక్కలేదు. మొత్తం అంతా డబ్బులు మొత్తం సర్కార్ జోబుల్లోకే పోతున్నాయి. మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది. ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్ను వేసి
కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డ్యూయట్లాడుతుంది కదా, మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోనీ ఆ భద్రత ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జియో 3ను రద్దు చేస్తాం, మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు జియో 3ని రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3ను అమలు చేస్తాం. స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 170 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం. గమనించండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన యాక్టులు, చట్టాలు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ హక్కులను, మీ చట్టాలను మళ్ళీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీతో అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన రెండూ కలిసిపోయాయి. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇద్దరితో డ్యూయట్లాడుతుంది బీజేపీ పార్టీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో. అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది. ఎందుకంటే అటు జగనన్న గారైతేనేమి, ఇటు టీడీపీ చంద్రబాబు గారైతేనేమి మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు. వారు బానిసలుగా మారారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కుదురుతుందా? బీజేపీ పార్టీకి బానిసలుగా మారుతారా? ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు జగనన్న గారు, అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే, ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, పోలవరం ఆశ వస్తుంది, మళ్ళీ రాజధాని సాకారం అవుతుంది. ఆలోచన చేయండి అమ్మా. ఇది ఓట్ల సమయం, ఇది ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు. అధికార పక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది. అందరూ డబ్బులు ఇస్తామంటారు. అంటారా? ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి, మీ డబ్బులే. శాండ్ మాఫియా చేసి, బాక్సైట్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి. ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం.
మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న